హలో అందరికీ, ఏంటి పొటాటో చూపిస్తున్నాను అనుకున్నా. ఈరోజు మనం పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చింది. బాగా మిక్స్ చేసి బాగా కుక్ అవనివ్వాలి. మనం ఇంట్లో తాలింపులు రెడీ చేసుకుందాం. ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, బాగా తిప్పుకుంటూనే ఉండాలి. లేకపోతే చూసారా కింద ఎలా అంటుకుపోతుందో. లో ఫ్లేమ్లో ఉండి కుక్ చేసుకోండి, బాగా కుక్ అవుద్ది. ఇప్పుడు మనం పక్క ప్లేట్లో తీసేసుకోవాలి. మళ్ళీ బాండీలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక చూపించిన కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు మొత్తం వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 3-4 వెల్లుల్లి కూడా దంచి వేసేసుకోండి. వెల్లుల్లి దంచింది వేసుకుంటున్నాను నేను. బాగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పొటాటో కూడా వేసేసుకుందాం. తాలింపులోకి పొటాటో కూడా వేసేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అలా తిప్పుతూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బాగా తొందరగా అయిపోతుంది అన్నమాట.
చూసారా, అడుగు అంటుతుంది. మనం పద్దా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగు అంటనివ్వకుండా తిప్పుకుంటూనే ఉండాలి. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. టేస్టీ పొటాటో ఫ్రై రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి.